యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు జయం గల మరొక వాగ్దానాన్ని మన బ్రతుకుల్లో అనుగ్రహిస్తున్నాడండి. లూకాసు వార్త 22 అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన నెల అంతా కూడా మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన నెలలో మరి వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు మన కోసం ఆయన శరీరాన్ని చీల్చుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. మరి అది మనం విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో దీన్ని పాటించాలి, ఆచరించాలి. మనం మనస్ఫూర్తిగా మరి ధ్యానించుకుంటూ మరి ఆ వాగ్దానాన్ని నెమరవేసుకుంటూ మరి మనం సంస్కారాన్ని ఆచరించాలి. ప్రతి నెల మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఆ వారం అంతా ఆ నెల అంతా మనకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఎప్పుడు కూడా మనం ప్రతి నెల మరి సంస్కారం ఆచరణలో మనం పాలు పంపులు పంచుకోవాలి. ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. మరి మన కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడండి. ఆ శరీరమే రొట్టెగా దేవుడు మనకి చూపిస్తున్నాడండి. మరి ఆయన రక్తమైన ద్రాక్షారసంగా మరి ఆయన మనం తీసుకుంటున్నాం. మరి ప్రతి నెల కూడా ఇలా తీసుకోవటానికి మరి దేవుడు కృప చూపుతున్నాడండి. ఇంతవరకును ఇక ముందు కూడా ఇలా మరి ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంపులు పంచుకోవాలని మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలని. అదే కదండి ఈ వాగ్దానం. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోగలరు. అలాగా డబుల్ ఆశీర్వాదాలు చూస్తారు. మరి పంపించిన మీరు, చదువుతున్న వారు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడగలరు అన్నమాట అండి. అలా పంపించడం వల్ల వారు ఎంతగానో దేవుని దృష్టిలో దీవింపబడతారు. మీరు కూడా ఎంతగానో ఆశీర్వదింపబడతారు. మరి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి ఈ వాగ్దానం అనుక్షణం క్షణక్షణం కూడా మరి ధ్యానించుకుంటూ మరి మనసులోనే చిన్న చిన్న వాగ్దానాలు పెట్టేసుకుని మరి ఆ రోజంతా ధ్యానించుకుంటూ ఉంటే మీకు ఎంతగానో దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగానూ ఉంటుందండి. మరి ఏ పని చేసినప్పటికీ అది ఏ ఉద్యోగమైనా వ్యాపారమైనా అది ఏదైనా సరే మరి దానిలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడండి. మరి ఈ దినం ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.